ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళను కూడా ఈ పంటకు సరిపోయిన నీళ్లున్నాయి. అక్కడ ఎడమకాలువ రైతాంగం పంట పండించుకోవడానికి సరిపోయిన నీళ్లున్నాయి. మేము ఇంతకంటే తక్కువ లెవెల్ ఉన్ననాడు కూడా ఇచ్చినాం. మేము నీళ్లు మేము ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో 510 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 514 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 518 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 526 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం. 5 పంటలకు ఇవాళ ఉన్న కంటే తక్కువ నీళ్లు ఉన్ననాడు కూడా, లెవెల్ తక్కువ ఉన్ననాడు కూడా నీళ్ళు ఇచ్చినాం, రైతుల పంట పండించినాం. నాగార్జున సాగర్ రైతాంగం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాస్త ఊరటపడ్డది. వరుసగా 17 పంటలు పండించగలిగింది. ప్రభుత్వం ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాటుతోనే జలయజ్ఞం చేసి అక్రమంగా దుర్మార్గంగా తీసుకుపోతుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు నల్గొండ రైతాంగాన్ని మోసం చేయడానికి కేవలం ఒక యాగం చేసి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిపోయినారు. ఇది నల్గొండ జిల్లా రైతాంగం అందరూ కూడా ఆలోచించుకోవాలి. 510 నాడే కేసీఆర్ ఇచ్చిండు, పంటలు పండించిండు. ఇవాళ 532 దాటింది. ఎందుకు వస్తలేవు? నేను చెప్పిన లెక్క అబద్ధం కాదు. 140 టీఎంసీలకు వాళ్ళు తీసుకుపోతుంది అట్లే ఉంది. జూరాల దాటిన తర్వాత జూరాల నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంకి ఎన్ని నీళ్ళు వచ్చినవి, శ్రీశైలంలో ఎంత నిల్వ ఉంది, ఇవాళ నాగార్జున సాగర్లో ఎంత నిల్వ ఉంది అని లెక్కలు చేసినప్పుడు 140-150 టీఎంసీల నీళ్ళు తక్కువ పడుతున్నాయి. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు చూసినప్పుడు మొత్తం కూడా గోరకల్లు, గాజుల దిన్నె, బ్రహ్మంసాగరు, అవుకు, గొల్లపల్లి, సర్వేపల్లి, జీడిపల్లి, రామతీర్థం, బద్వేల్ ట్యాంకు, యోగివేమన, సోమశిల, కండలేరు, గండికోట, వేలుగోడు, చిత్రావతి, పెన్నా అహోబిలం, మైలవరం, పైడిపాలెం, మిడ్పెన్నార్, కనిగిరి, వామికొండ, పత్తికొండ, శ్రీనివాసపురం, నెల్లూరు ఆనకట్టు, ఇవన్నిట్లో కలిపి ఇప్పటికి 140 టీఎంసీలు నిల్వ వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన లెక్కలే ఇవి, ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. వాళ్ళు ఎన్ని ఉన్నాయని. ఎక్కడి నీళ్ళు మరి? పెన్నా బేసిన్లో వరద రాలే. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక వర్షం వచ్చి వరద వచ్చిందన్న మాట మనం ఎక్కడ వినలే, చూడలే. 52% వర్షపాతం తక్కువ ఉంది అక్కడ. అక్కడ రైతాంగమే, కానీ ఇక్కడ హక్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇంటిని వదిలిపెట్టి బయటని పెట్టినట్టు నాగార్జున సాగర్ రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం పూర్తి హక్కుదారులు. ఇంకొక వైపు మహబూబ్ నగర్, అక్కడ కూడా ఇప్పటికి లిఫ్ట్లు పూర్తి ఎత్తుతలేరు. చాలా దుర్మార్గంగా వరద మొత్తం వారం రోజులు పోయిందనుక కూడా ఒక్క లిఫ్ట్ ప్రారంభం చేయలే. భీమ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఎత్తలేదు.